చెట్ట అప్పుడే అయిపోలేదు కదా. క్యారెక్టర్లెస్ ఫెలో కేసినేని నాని నీ చెట్ట. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడాల. నీ చెట్ట ఇదిగో ఇక్కడ ఉంది, నువ్వేంటో అనుకుంటున్నావు. ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా? ఎక్కడి నుంచి ఉంది సినిమా? అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేసినేని చిన్నికి కేసినేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? నువ్వు గొడవ పడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అసలు నీ బుద్ధున్నవాడు అయితే వదిన్ని తల్లిలా చూస్తారు. అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు, మరదల్ని కూతురులా చూస్తారు. కేసినేని చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట, దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు. ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా? చెప్పు, ఇప్పుడు చెప్పు. చంద్రబాబు గారు పెట్టమన్నారని చెప్తావు, నువ్వు అబద్ధాలు ఆడతావు. ఇప్పుడు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు. చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు. చెప్పు. ఆ మీద కేసినేని చిన్ని గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా? నువ్వు పెట్టావా? ఎవరన్నా సొంత మరదలంటే కూతురుతో సమానం కదా. తల్లి వదిలేమో తల్లితో సమానం, మరదలేమో కూతురుతో సమానం. నువ్వు ఒక శాడిస్టువి. ఎదురోడు చక్కగా ఉండే చూడలేనటువంటి మనిషివి. నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా? రేపు గెలుస్తావా? నువ్వు రేపు గెలుస్తావా? పందేలు అంటే జోదు అనేది తప్పు. ఓకే, ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిస్తే మా బుద్ధాభవన్ నీకు ఇచ్చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసినేని భవన్ నాకు ఇస్తావా? ఊరికి చిన్న ఆట. మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట. ఆడదావా నువ్వు? లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అయితే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా, పదవులో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు ఉన్నావు, దున్నపోతులాగా ఉన్నావు. నువ్వు ఒక్కరోజైనా కొడాలని మీద మాట్లాడావా? వంశీ మీద మాట్లాడావా? ఇవన్నీ ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకుని వెళ్ళావు. నువ్వు నిజాయితీ పరుడివి, విజయవాడకి కాపలాపరుడివి. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం, ఆ కాపులది పక్క స్థలం దోచుకోబోతున్నాక చంద్రబాబు గారు ఆపింది. ఆ పక్కన పాపం నాగయ్య కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చాలా పేదవాడు. ఆ ఉన్న ఆస్తిని పైన వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గొడవ, మరో పక్క కమ్మవారితో గొడవ, చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గొడవ.